అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ద లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్ సో దట్ ఐ వాస్ డెలివర్డ్ ఫ్రమ్ ద లయన్స్ మౌత్. ఈ రోజు నిమిత్తము మన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా ఒంటరిగా చేసి వెళ్ళిపోలేదండి. బలహీన సమయములో బలపరచుటకు, పడిపోయిన స్థితిలో ఉండగా లేవనెత్తుటకు, ఆయన తన యొక్క హస్తం ఇచ్చి మనల్ని పైకి లేపుటకు ఆయన ఎప్పుడు మన ప్రక్కనే ఉండి మనల్ని ధైర్యపరుస్తారు, బలపరుస్తారండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. సాధారణంగా మానవ జీవితంలో తోడు అనేది ఎంతో అవసరం. మనిషి సంఘజీవి అంటే ఒంటరిగా జీవించలేడు. ఇతర వన్య ప్రాణులు ఒంటరిగా జీవించగలవు, కానీ మానవుడు ఎక్కువ కాలం ఎవరి తోడు లేకుండా బ్రతకలేడండి. అయితే ఆ తోడు అనేది మనల్ని ధైర్యపరిచేదిగాను, మనల్ని బలపరిచేదిగాను, మనల్ని ఎన్నడూ విడవకుండా ఉండాలి. అటువంటి ప్రేమ మనకు మన ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు లేదా భార్యాభర్తల వలన కలుగుతుంది. మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఉంటే మనం ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేవగలము. అయితే అన్ని సందర్భాల్లో మనల్ని బలపరిచి మనకున్నటువంటి ప్రమాదం నుండి బయటపడేసేంత శక్తి సామర్థ్యాలు మనుషులైన వారికి ఉండకపోవచ్చు. కానీ మనము ఆరాధిస్తున్న, మనము నమ్మి సేవిస్తున్నటువంటి దేవాతి దేవునికి మాత్రం అటువంటి శక్తి సామర్థ్యాలు తప్పగా ఉన్నాయండి. పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. మీకు నేను తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు అని సెలవిస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి తప్పించగలవాడు కేవలము మన దేవుడు మాత్రమే. ఆయన తోడున్న ప్రజలు ఏ రోజు కూడా దేనికి భయపడవలసిన అవసరం లేదండి. వారు ఒంటరివారు కాదు. ఆయన యొక్క బలమైన హస్తము మనపై ఉండగా మనము దిగులు చెందాల్సిన పని అస్సలు లేదండి. ఎందుకంటే ఈ లోకమునే సృజించిన దేవుడు, ఈ లోకమును శాసించగలిగినటువంటి మన ప్రియమైన ప్రభువు మనతో పాటు ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లేఖన భాగంలోని మాటలు అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రోమాలో జరిగిన క్రైస్తవులపై హింసకు ప్రతిగా అపోస్తులకు అండగా ఎవరూ నిలవలేరండి. ఏ ఒక్కరూ కూడా పౌలు గారికి సపోర్ట్గా మాట్లాడలేదు. ఎందుకంటే రోమా సైనికులకు భయపడి వారు ఎక్కడ పౌలు గారికి సపోర్ట్గా మాట్లాడితే మమ్మల్ని కూడా చంపుతారని ఎవ్వరూ ఆయనకు సహాయంగా రాలేదు. విశ్వాసులు కూడా ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అంతే మాత్రమే కాదు, కానీ ఒకానొక సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి సిలువ వేస్తున్న సమయంలో పేతురు కూడా అలాగే మాట్లాడారు. ఆ సందర్భంలో తమ యొక్క రక్షణ కొరకు, తన్ను తాను రక్షించుకోవడం కొరకు పేతురు కూడా ప్రభు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే పౌలు గారు ఇలా అంటున్నారు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని అంటున్నారు. అంతే కదండి, మనిషి యొక్క బుద్ధి అలా ఉంటుంది. వారు సేఫ్గా ఉన్నంత వరకు వారు మనకు సహాయం చేయడానికి ముందుకొస్తారు, కానీ మనకు సపోర్ట్గా ఉండడం, వారికి ప్రమాదం తెలిస్తే ఏ ఒక్కరు కూడా మనకి సపోర్ట్గా రారండి. అటువంటి పరిస్థితి అపోస్తుడైన పౌలు గారికి కూడా ఎదురైంది. అయితే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పౌలు గారికి తోడున్నది ఎవరో తెలుసా? చావు బ్రతుకుల సమస్య నుండి ఆయన తప్పించినది ఎవరో తెలుసా? నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడండి. దేవుడిచ్చిన మాట ఎన్నటికీ తప్పరు కనుక సృష్టికర్త అయినటువంటి మన తండ్రి ఎప్పుడు మనకి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈ రోజున మీకు వచ్చిన అపాయకరమైన స్థితిలో, మీకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి అనారోగ్యంలో, నీకున్న ఆర్థిక బాధల్లోని అనుకున్న వారు కష్టాల్లో నీకు అండగా నిలవకుండా విడిచిపోయారేమో. నీతో పాటు ఉంటే నాకు కూడా ఇదే గతి పడుతుందని నిన్ను ఒంటరిగా చేసి నిన్ను వదిలేసి వారు తప్పుకున్నారేమో. అందును బట్టి భయపడకు, దిగులు పడకు. నీతో పాటు నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమలలో నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చినటువంటి దేవుడు మాత్రం నిన్ను వదలలేదు. నీకు తోడుగా నిలబడి నిన్ను బలపరిచి సింహపు నోటి వంటి ఆ సమస్యల నుండి, శోధనల నుండి
తప్పక నిన్ను రక్షిస్తారండి. కాబట్టి నీతో పాటు నీవు నమ్ముకున్న దేవుడు ఉన్నాడని మరువకు. ధైర్యము కలిగి జీవించు. ఎవరు నిన్ను విడిచినా ఆయన మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు అని జ్ఞాపకం చేసుకో. దేవుడు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. నజరేడైన యేసు, ఈ యొక్క దినమున మీరు మాకు ఇచ్చిన ఈ ఆదరణ వాక్యము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఏ విధంగా అయితే ప్రభా పౌలు గారికి నా ప్రభా మీరు సహాయకుడుగా ఉన్నారో తండ్రి, ఎంతో నా ప్రభా ఘోరమైన సమస్యల నుంచి తన్ని విడిపించి గొప్ప ఆదరణ దయచేశారు, మేలు దయచేశారు ప్రభా. మీకు స్తోత్రములు యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థించుకొంచుండగా యేసయ్యా మీరే ఆదరణకర్తగా వారి జీవితంలో ఉండండి. అవును ప్రభా, కొంతమంది యేసయ్యా బహుశా ఒంటరిగా యేసయ్యా మరి వారు జీవించుచున్నారేమో, కొంతమంది మరి అనారోగ్యంతో బాధపడుచున్నారేమో తండ్రి. యేసయ్యా అదే విధముగా ఎన్నో కష్టములతో ప్రభా యేసయ్యా కోర్టు కేసులతో కానీ నా ప్రభా యేసయ్యా కుటుంబ సమస్యలతో నా ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి. ఈ యొక్క సమయంలో నేను ప్రార్థన చేయుచున్నాను ప్రభా. ప్రభా మేమందరం ప్రార్థన చేయుచున్నాం, మమ్మల్ని ఆదరించండి యేసయ్యా. మా యొక్క ప్రార్థన ఆలకించిన ప్రభా అందరికీ మంచి సమాధానం కృపని అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.